ఏంటి కదండి ఇవన్నీ? మా మమ్మీ వాళ్ళు పరస్పర వెళ్ళారు. పరస్పర పెద్దమ్మ గారి ఇంటికి వెళ్తే ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలే, చిన్న ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు చూడడానికి చాలా బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి, చిన్నవి. ఈ ఎల్లో షేడ్ వచ్చినాయి అంటే పండిపోతున్నట్టే ఇవి. ఓకే చూడు అంతే, ఎల్లో షేడ్స్లో ఉందా, గ్రీన్గా ఉంటే పచ్చిగా ఉన్నట్టు ఉన్నాయి. ఎలాగా ఉంటే పండిపోతున్నట్టు, కొంచెం అంత పులుపు ఉండదు, కొంచెం స్వీట్ వస్తుంది. ఓకే అది ఇంకేం ఇచ్చారు? అవి ఇదిగో ఇవి ఏంటి? ఫ్లవర్స్, మందార పూలు. మందార పూలు ఏది పువ్వు ఏదైనా ఇలా పట్టుకుంటుందా? ఇలా పట్టుకుంటారు పువ్వు. నేను కొద్ది వెరైటీగా పువ్వు పెటల్స్ పట్టుకుంటున్నావు. నేను కొద్ది వెరైటీగా పట్టుకున్నాను సార్. వెరైటీగా పట్టుకున్నావా? ఎస్. ఈ వాళ్ళ మొక్కయ్యా? ఇవన్నీ వాళ్ళ మొక్కయ్యే, కానీ ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉంది పూలు. ఎండాకాలం వాళ్ళు తగ్గినట్టున్నాయి. అంటే సమ్మర్ వల్ల తగ్గి ఉండొచ్చు మోస్ట్లీ. ఇదేంటి మరి? ఇది గోరింటాకు, గోరింటాకు ఇచ్చారు. ఎప్పుడు అక్కడ నుండి తీసుకొచ్చిన గోరింటాకు చాలా బాగా పండుతుంది పెట్టుకుంటే. నువ్వేమైనా చందమామ పెట్టుకుంటావా? నేను టైం ఉంటే పెట్టుకోవడానికి చూస్తాను. మరి ఏంటి ఏంటి ములక్కాయలు చాలా పెద్దగా ఉన్నాయి, డ్రమ్ స్టిక్లు. ఇవి చిట్టి ములంకాయలు చాలా పెద్దగా తీసుకెళ్ళ చాలా బాగుంటుంది. అంత పెద్దగా ఉన్నాయంట్రా? ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయంట, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మమ్మీ వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు, కొన్ని వైజాగ్ తీసుకెళ్ళారు. చాలా పెద్దగా ఉన్నాయి. సైజ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయిరా, చాలా పెద్దగా ఉన్నాయి. మరి టేస్ట్ కదా చాలా బాగుంటుంది, టేస్ట్ కదా చాలా బాగుంటుంది. అంత పెద్దగా ఉన్నా లేతగానే ఉన్నాయా? లేతగానే ఉన్నాయమ్మా. అలాగా పెద్దగా ఉంటాయి కానీ ఎప్పుడు కూడా లేతగానే ఉంటాయి. ఇంకా లావు వచ్చి ఇంకా ఇప్పుడు తగ్గింది, ఇంకా సైజ్ తగ్గినట్టున్నా, సైజ్ కొంచెం తగ్గింది. లేకపోతే ఇంకా పెద్ద కాడని ఇంకా లాంగ్గా ఉండే, కానీ ఎంత లాంగ్ ఉన్నా సరే చాలా లేతగా ఉండే ఆ చెట్టు కాళ్ళు. ఓకే పనసపాడులో ఇంటికి ఒకటి చెప్పులు ఉంటుందట చెట్టు. ఓకే ఇంకేం తీసుకొచ్చేది? ఇంకా వీటిని గజ్జి నిమ్మకాయలు అంటారంట. గజ్జి నిమ్మకాయలు గుట్టులు గుట్టులుగా ఉంటాయి అన్నమాట. గజ్జి నిమ్మకాయలు సరిగా చూపించా, తిప్పిలా టన్ చేయి. సూపర్ ఉన్నాయిదా, చూడడానికి గుట్టులు గుట్టులుగా చాలా బాగున్నాయి కదా. ఏది ఇలా పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా చాలా బాగున్నాయి కదా. గుత్తులురా? గుర్తులు ఏదో అది దగ్గర తీసుకురా. ఇంకా పెద్దమ్మ గారి ఇంట్లో చెట్టు చాలా ఉన్నాయంట ఇంకా. అవునామా? ఎందుకో ఎక్కువ అన్నీ కోసాడు అని కొన్ని కోసారు, కొన్నేమో ఇక్కడ ఉంచారు, కొన్నేమో వైజాగ్ తీసుకెళ్ళారు. కానీ నిమ్మకాయలు మాకు చాలా బాగున్నాయి. ఏది ఇలా వస్తుంది ఇది చెట్టు ఇంకా చాలా బాగుంది, చూడడానికి చాలా చాలా బాగున్నాయి కదా. ఫైనల్గా ఇవన్నీ పెద్దమ్మ గారు అనమాట. థ్యాంక్ యూ పెద్దమ్మ గారు. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి.